డ్రగ్స్ కేసులో నవదీప్ను సుదీర్ఘంగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. దాదాపు 11 గంటలకు పైగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ కీలకంగా భావిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కెల్విన్ కాల్ డేటా ఆధారంగా ఈ హీరోకు నోటీసులు ఇచ్చిన సిట్ కాల్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే అంటోంది. పబ్బుల మాటున డ్రగ్ దందా నడిపినట్టుగా నవదీప్ పై ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఆయన డ్రగ్స్ తీసుకుంటాడన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. తొలి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ను, రెండో రోజు శ్యామ్ కే నాయుడిని, మూడో రోజు సుబ్బరాజును, నాలుగో రోజు తరుణ్ను సిట్ ప్రశ్నించింది. నిన్న సెలవు కావడంతో ఎంక్వైరీ జరగలేదు. నవదీప్ ఉదయం నుంచి ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. తనకు బెదిరింపు కాల్స్, డ్రగ్స్ దర్యాప్తు గురించి డీజీపీ అనురాగ్ శర్మకు వివరించారు. డ్రగ్స్ కేసులో నవదీప్ను సుదీర్ఘంగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. దాదాపు 11 గంటలకు పైగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ కీలకంగా భావిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కెల్విన్ కాల్ డేటా ఆధారంగా ఈ హీరోకు నోటీసులు ఇచ్చిన సిట్ కాల్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే అంటోంది. పబ్బుల మాటున డ్రగ్ దందా నడిపినట్టుగా నవదీప్ పై ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఆయన డ్రగ్స్ తీసుకుంటాడన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. తొలి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ను, రెండో రోజు శ్యామ్ కే నాయుడిని, మూడో రోజు సుబ్బరాజును, నాలుగో రోజు తరుణ్ను సిట్ ప్రశ్నించింది. నిన్న సెలవు కావడంతో ఎంక్వైరీ జరగలేదు. నవదీప్ను ఉదయం నుంచి ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. తనకు బెదిరింపు కాల్స్, డ్రగ్స్ దర్యాప్తు గురించి డీజీపీ అనురాగ్ శర్మకు వివరించారు. డ్రగ్స్ కేసులో నవదీప్ను సుదీర్ఘంగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. దాదాపు 11 గంటలకు పైగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ కీలకంగా భావిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కెల్విన్ కాల్ డేటా ఆధారంగా ఈ హీరోకు నోటీసులు ఇచ్చిన సిట్ కాల్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే అంటోంది. పబ్బుల మాటున డ్రగ్ దందా నడిపినట్టుగా నవదీప్ పై ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఆయన డ్రగ్స్ తీసుకుంటాడన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. తొలి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ను, రెండో రోజు శ్యామ్ కే నాయుడిని, మూడో రోజు సుబ్బరాజును, నాలుగో రోజు తరుణ్ను సిట్ ప్రశ్నించింది. నిన్న సెలవు కావడంతో ఎంక్వైరీ జరగలేదు. నవదీప్ను ఉదయం నుంచి ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్, అలాగే డ్రగ్స్ దర్యాప్తు గురించి డీజీపీ అనురాగ్ శర్మకు వివరించారు.